ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న సినిమా గురించి రోజు కొత్త రూమర్లు వైరల్ అవుతున్నాయి. తాజా బజ్ ప్రకారం ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ టాప్ హీరోయిన్ను రంగంలోకి దింపాలని నీల్ ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీ టైటిల్ డ్రాగన్గా ఖరారైందని సమాచారం. ఎన్టీఆర్ కెరీర్లో బెస్ట్ ఫిల్మ్గా నిలిచేలా దీన్ని తీర్చిదిద్దాలని నీల్ సంకల్పించారు. స్క్రిప్టుపై ఎక్కువ సమయం కేటాయించిన నీల్ తన మునుపటి సినిమాలను అధిగమించే విధంగా దీన్ని రూపొందిస్తున్నారని టాక్. ఓ ఇంటర్వ్యూలో నీల్ ఈ సినిమా ఆడియన్స్ ఊహలకు మించి ఉంటుంది, ఎన్టీఆర్ అభిమానిగా ఈ ప్రాజెక్ట్ చేస్తున్నా అని పేర్కొన్నారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రోడ్ మ్యూజిక్ అందిస్తున్నారు. నట సింహం నందమూరి బాలకృష్ణ మరియు డైనమిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అఖండ 2 తాండవంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం వచ్చే వారం నుంచి హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో ఓ ప్రత్యేక సెట్లో బాలయ్యపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సెట్లో ఓ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ను కూడా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ సన్నివేశాలు సినిమా మొత్తానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని టాక్. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా సంగీత దర్శకుడు థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోరుతో మరోసారి అదరగొట్టనున్నారు. బాలయ్య, బోయపాటి కాంబోలో ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ పడడంతో అఖండ 2పై అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ భారీ చిత్రాన్ని మేకర్ సెప్టెంబర్ 28న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. బాలయ్య మాస్ యాక్షన్తో పాటు బోయపాటి మార్క్ డైరెక్షన్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీసును ఎలా షేక్ చేస్తుందో చూడాలి. ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు రాబడ్డమే కాకుండా జపాన్లోనూ మంచి ఆదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో దేవర పార్ట్ 2పై అంచనాలు మరింత పెరిగాయి. తాజా సమాచారం ప్రకారం దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్ ఫస్ట్ డ్రాఫ్ట్ను పూర్తి చేశారు. ఈ నెల 4వ వారం నుంచి స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దేందుకు ఆయన తన బృందంతో కలిసి పనిచేయనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో కొత్త అంశాలను జోడించే ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుంచి ప్రారంభం కానుందని పుకార్లు వినిపిస్తున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటించగా అనిరుద్ సంగీతం అందించారు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మలు కీలక పాత్రల్లో కనిపించారు. దేవర పార్ట్ 2లోనూ వీరి పాత్రలు ముఖ్యంగా ఉంటాయని, కథలో దేవర పాత్రకు ప్రాధాన్యతతో పాటు లోతైన అంశాలు ఉంటాయని సమాచారం. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన భారీ అంచనాల చిత్రం సికందర్. ఈద్ సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా సల్మాన్ కెరీర్లో మరో నిరాశపరిచే చిత్రంగా నిలిచింది. అనౌన్స్మెంట్ సమయంలో ఉన్న హైప్ రిలీజ్ నాటికి కనిపించలేదు. ఫలితంగా డల్గా థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ కంటెంట్ విషయంలో తేలిపోవడంతో మరింత నష్టపోయింది. ఆశ్చర్యకరంగా నార్త్ ఇండియాలోనూ సల్మాన్ సినిమాను ప్రేక్షకులు తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. హిందీలో రిలీజ్ అయిన ఈ చిత్రం థియేటర్లో సగం సీట్లు ఖాళీగా కనిపిస్తున్నాయని సమాచారం. దీంతో సల్మాన్ సినిమాకి ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చిందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సికందర్ దుర్గత్తో సల్మాన్ కెరీర్ కూడా కష్టాల్లో పడినట్లే కనిపిస్తోంది. గత విజయాల స్థాయిని చేరుకోవడం సల్మాన్కు సవాల్గా మారింది. మరి ఈ సూపర్ స్టార్ తన మార్క్ కంబ్యాక్ను ఎప్పుడు అందిస్తారో చూడాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్గా దర్శకుడు జ్యోతికృష్ణ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం హరిహర వీరమల్లు గురించి అందరికీ తెలిసిందే. చాలా కాలంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఇంకా విడుదలకు నోచుకోలేదు. అన్నీ సవ్యంగా జరిగి ఉంటే మార్చి 28 నాటికి థియేటర్లో సందడి చేసి ఉండేది. కానీ పవన్ డేట్స్ లభ్యం కాకపోవడంతో సినిమా వాయిదా పడింది. రీసెంట్గా బ్యాలెన్స్ షూట్ను మళ్లీ ప్రారంభించినట్లు వార్తలు వచ్చాయి. పవన్ కూడా త్వరలో జాయిన్ అవుతారని రూమర్స్ షికారు చేశాయి. కానీ ఈ వార్తల్లో నిజం లేదని తాజా సమాచారం. పవన్ ఇప్పట్లో షూటింగ్కి వెళ్లే ఛాన్స్ లేదట. వ్యక్తిగత కారణాల వల్ల ఆయన కొంతకాలం అందుబాటులో ఉండకపోవచ్చని టాక్. దీంతో సెట్స్పై అడుగుపెట్టే ఆలోచన కూడా లేదని సమాచారం. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లుపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. అభిమానులు ఎంతగా ఎదురు చూసినా ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందన్న దానిపై క్లారిటీ లేకుండా సాగుతోంది.